నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూటమి ప్రభుత్వం నలుగురు ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. మరి ఈ నియామకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించారో చర్చిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఎవరిని నియమించారు, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరిని నియమించారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం నలుగురు ప్రముఖులు వివిధ రంగాల్లో విష్ణాతులు అయిన సోమనాథ్ గారిని, అదేవిధంగా సుచిత్ర ఎల్లా గారిని, కేపీసీ గాంధీ గారిని, సతీష్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది. సార్, మరి గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరిని నియమించింది? ఈ నియామకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు గత ప్రభుత్వ హయానికి ఇప్పటి ప్రభుత్వ హయానికి తేడాని. మరి మీరేమంటారు సార్? నలుగురు సలహాదారుల నియామకం. ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్, ఆయన్ని వాళ్ళ ఏపీ స్పేస్ టెక్నాలజీ దానికి సలహాదారుగా, డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారిని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి, ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్కి ఆయన్ని మరి సలహాదారుగా, సుచిత్ర ఎల్లా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఆ కరోనా వ్యాక్సిన్ తయారీ, భర్తతో కలిసి ఆ ఎల్లా కృష్ణతో ఆమె పద్మభూషణ పురస్కారం తీసుకున్నారు, భారత్ బయోటెక్ ఎండి. ఆమెని చేనేత హస్తకళల సలహాదారుగా. నెక్స్ట్ కేపీసీ గాంధీ, ఫోరెన్సిక్ సైంటిస్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ ఒకటి అమరావతిలో రాబోతోంది. ఫోరెన్సిక్ రంగంలో సలహాదారుగా ఆయన్ని కేపీసీ గాంధీ. కేపీసీ గాంధీ ఇంతకుముందు కూడా చంద్రబాబుకి సలహాదారుగా పనిచేశారు. 2014-19 మధ్య ఫోరెన్సిక్కి ఆయన ఐజీగా కూడా పనిచేశారు. 3-4 రాష్ట్రాలకి ఆయన ఫోరెన్సిక్ రంగంలో సలహాదారుగా కూడా ఉన్నారు. ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఒక ట్రూత్ ల్యాబ్స్ అని ఈ ఫోరెన్సిక్ దాని మీద ఒక ల్యాబొరేటరీ కూడా ఆయన మెయింటైన్ చేస్తున్నారు. అంటే వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని ఇవాళ సలహాదారులుగా చంద్రబాబు ఎంపిక చేసిన విధానం, రంగాలలో వాళ్ళ శాఖల్లో వాళ్ళ కంపెనీల్లో ఒక దార్శనికులు వాళ్ళు. ఈ నలుగురి నియామకానికి ముందు మన చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా నియమించారు సలహాదారుగా. ఏంటి, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి. ఆయన ఏంటి, ఈ స్టూడెంట్స్ వాల్యూస్, ఎథిక్స్, నైతిక విలువలు పెంచడం కోసం ఆయన్ని సలహాదారుగా నియమించడమే కాకుండా విద్యార్థులకు కొన్ని పుస్తకాలను కూడా ఆయన్నే ప్రచురించమన్నారు. ఈ కంపారిజన్ ఏది, ఇప్పుడు ఈ సలహాదారులని అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా పనిచేసిన సలహాదారుల్ని పోల్చుకుంటున్నారు. ఇవాళ బేరీజు వేస్తున్నారు. ఏంటి, అప్పుడు సలహాదారుల కోసమే ఆ జీతభత్యాలకి జగన్మోహన్ రెడ్డి 680 కోట్లు ఖర్చు పెట్టాడు. 89 మంది సలహాదారులను పెట్టుకున్నాడంట. నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి లిస్ట్ వదిలాడు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, అదే ఆయన సకల శాఖ మంత్రి అంటారు, ఆయనకే అసలు మొత్తం 140 కోట్లు ఖర్చు పెట్టారని. ఎవరిని కదిలిచ్చినా 3 లక్షలు 5 లక్షల జీతాలు, ఇంకా కార్ అలవెన్సులు, హౌస్ అలవెన్సులు, వాళ్ళకంటూ మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఏది ఒక 13 మందికి. అసలు ఎంతమందిని పెట్టాడో జగన్మోహన్ రెడ్డికే తెలియదు అనమాట. హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన భట్టు దేవానంద్ గారు జస్టిస్ రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ సలహాదారులుగా పెడతారా, ఇక ఎంఆర్ఓలకు కూడా సలహాదారులను పెడతారా? ముఖ్యమంత్రికి సలహాదారు ఉన్నాడంటే ఓకే, మంత్రులకు పెట్టుకున్నారు సరే, అసలు శాఖలకు సలహాదారులు ఏంటి? ఇప్పుడు శాఖలకి ఐఏఎస్లు ఉంటారు. ఆ ఐఏఎస్ ఆ శాఖకి ఆయన చూస్తున్నప్పుడు సెక్రటరీగా ఇంకా సలహాదారు అవసరం ఏంటి అంటూ హైకోర్టు ఫైర్ అయింది. అసలు ఈ సలహాదారుల నియామకం యొక్క రాజ్యాంగ బద్ధతనే మరి వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితుల్లో అసలు ఈ సలహాదారు అనేది నీకు ఎప్పుడు ఎలివేట్ అయింది? రాజశేఖర రెడ్డి పెట్టుకున్నాడు. మొదట్లో రాజశేఖర రెడ్డి సీఎం కాగానే ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావుని సలహాదారుగా పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదు. రాజశేఖర రెడ్డి బతికుండగా కేవీపీ అసలు స్క్రీన్ మీదే కనపడలే. చనిపోయిన తర్వాత కొంచెం ఆయన కూడా బాధపడ్డాడు. మరి తన ఆప్త మిత్రుడు ఇట్లా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం, కార్యకర్తలంతా ఏందేందో మరి గుండెపోట్లని ఇట్లా అనుకుంటున్న తరుణంలో అది నిజమో కాదో అది వేరే విషయం. ఈయనేంటి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళలో భరోసా పెంచే ప్రయత్నం. మరి సకల శాఖ మంత్రి సజ్జల తీసుకునేది ప్రభుత్వ జీతం,
ఎన్ని కోట్లైనా కావచ్చు, 140 కోట్లని నాదెండ్ల మనోహర్ అన్నాడులే. కానీ అసలు అతను తిట్టేది చంద్రబాబుని, లోకేష్ని, తెలుగుదేశం నాయకుల్ని, పవన్ కళ్యాణ్ని. ప్రభుత్వ డబ్బు జీతం తీసుకుంటూ నువ్వు ఎలా ప్రతిపక్షాలను తిడతావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు రాసేవాడు ఒక సలహాదారు, అతను ఎవరో జీవిడి కృష్ణమోహన్. జగన్మోహన్ రెడ్డి టూర్స్, ఆయన పర్యటనలు, ఎక్కడ ఆగుతాడు, ఎక్కడ భోజనం చేస్తాడు, ఎక్కడ టీ తాగుతాడు, షెడ్యూల్ విడుదల చేసేవాడు ఒక సలహాదారు. అంటే అసలు ఎలా వీళ్ళు నియమించారనేది. ఒక వైసీపీ ఎమ్మెల్యే భర్త ఒక సలహాదారు, జొన్నలగడ్డ సాంబశివరారెడ్డిని పద్మావతి భర్త. ఒక నామ్స్ కానీ, ఒక టర్మ్స్ కానీ, ఒక అర్హత కానీ లేకుండా దేవాదాయ శాఖ ఎవరో శ్రీకాంత్ అంట. ఆ శ్రీకాంత్ అనేవాడిని దేవాదాయ శాఖ సలహాదారుగా పెడితే వాడెవడో నచ్చనాడు, కోర్టులో పిల్లేసాడు. కోర్టు ఈ మొత్తం బయటికి తీసింది, దుమ్ము దులిపేసింది అనమాట. అంటే ఇంతగా సలహాదారుల్ని భ్రష్టత్వం పట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అనమాట. ఎంతమంది సలహాదారులు? 56 అంటారు కొంతమంది, 63 అంటారు కొంతమంది. నాదెండ్ల మనోహర్ అయితే అసలు ఏకంగా 89 మంది అంటూ లిస్టు. వాళ్ళకైన జీతభత్యాలు 680 కోట్లు. అంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ముందు దానిపైన దృష్టి పెట్టాలి, దానిపైన ఎంక్వైరీ చేసి అది కనుక వాస్తవం అయితే ఆ డబ్బు రికవరీ చేయాలి. అంటే అనర్హులను సలహాదారులుగా పెట్టడం, ఏ విధమైన అర్హత లేని వాళ్ళని. మొన్న విజయసాయిరెడ్డి అన్నాడు, ఏంటి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి ఐటీ వదిలేసి ఏం పని చేశాడు? ఈ మద్యం ముడుపుల కలెక్షన్స్, లిక్కర్ మాఫియా, మద్యం రోజుకు 2 కోట్లు చొప్పున నెలకి మరి 60 కోట్లు వసూలు చేశారు. మరి 60 నెలల్లో 3113 కోట్లు ఏమో వసూళ్ళు, కమిషన్లు అవి. అంటే మద్యం 6 కంపెనీలకే ఆర్డర్స్ ఇచ్చేసి, ఒక 63% ఆర్డర్స్ 6 కంపెనీలకే ఇచ్చేసి, ఆ కంపెనీల నుంచి ముడుపులు ఏంటి, వాళ్ళకు కంపెనీ ప్రతినిధి ఒకడు ఉంటాడు, కోఆర్డినేటర్ ఇవ్వడం, వాడు మనీ హ్యాండ్లర్స్, లేకపోతే మనీ పెడ్లర్స్, కోఆర్డినేటర్స్. తర్వాత రాజ్ కసిరెడ్డి, తర్వాత పెద్దరెడ్డి కొడుకంట, ఆ తర్వాత బిగ్ బాస్ కంట. ఇట్లా 7 అంచెలుగా ఈ ముడుపుల వసూలు కర్త, కర్మ, క్రియ ఐటీ సలహాదారు అన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళన సలహాదారులుగా జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నది. మరి చంద్రబాబు ఇవాళ నియమించినటువంటి 5 సలహాదారులు, ఒక ప్రవచనకర్త, లేకపోతే ఒక 4 ఎవరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, లేదు డిఆర్డిఓ మాజీ చైర్మన్, ఇస్రో మాజీ చైర్మన్, లేకపోతే ఒక ఫోరెన్సిక్ సైంటిస్టు. ఇలాంటి వాళ్ళు ఇవాళ దార్శనికులుగా, వాళ్ళ కంపెనీలకు కాదు, ఇవాళ రాష్ట్రానికి మీరు దార్శనికులుగా పనిచేయండి. ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి, ఆర్థిక విస్ఫోటనం నుంచి బయటపడటానికి. ఇప్పుడు రక్షణ సంస్థలు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, డిఫెన్స్ ఇవాళ కేంద్రంలో అత్యధిక బడ్జెట్ దానికే. దగ్గర మరి 5-6 లక్షల కోట్ల బడ్జెట్ డిఫెన్స్కి పెడుతున్నప్పుడు ఆ కంపెనీలు, అటు అనంతపురం జిల్లాలో ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, లేకపోతే ఇక్కడ నాగాయలంకలో ఒక డిఫెన్స్ రక్షణ పరిశోధన సంస్థ, ఇవి తీసుకురావడానికి సతీష్ రెడ్డి ఉపయోగపడతాడు. అసలు ఆల్రెడీ ఆయన గతంలో చంద్రబాబును కలిసి ఒక 50 మంది రెడీగా ఉన్నారు ఇక్కడ పెట్టుబడులు పెడతానికి అని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ సలహాదారుల వల్ల రాష్ట్రానికి మేలు జరగాలి. ఇప్పుడు సుచిత్ర ఎల్లా బయోటెక్నాలజీలో ఆమె ఇవాళ పెద్ద భారత్ బయోటెక్ యజమానిగా, ఇక్కడ కూడా బయోటెక్నాలజీ అభివృద్ధికి లేదు ఇచ్చిన ఆ శాఖ చేనేత హస్తకళల అభివృద్ధికి ఆమె. నెక్స్ట్ ఆయన ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారు, శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్, ఆయన ఇస్రోకి పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఏపీ స్పేస్ టెక్నాలజీకి కొంత సలహాలు. ఎందుకంటే మనకి శ్రీహరికోటలో ఉంది పెద్ద అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఇక్కడే మన నెల్లూరులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా మనకి స్పేస్ రీసెర్చ్కి దోహదపడటానికి ఆయన ఉపయోగపడతాడని. ఇది కదా నియామకాలు, ఇలా కదా సాగాల్సింది ఎంపికలు. కానీ జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు రాసేవాడు సలహాదారు, పర్యటనలు ఎక్కడెక్కడ పర్యటించాలని చెప్పేవాడు సలహాదారు, లేకపోతే ముడుపులు వసూలు చేసి పెట్టేవాడు. వసూళ్ల రాజాలు జగన్ సలహాదారులు, దార్శనికులు చంద్రబాబు సలహాదారుల.
మరి సార్ విశ్లేషణలతో ఎవరి హయాంలో ఎటువంటి వారు సలహాదారులుగా, చంద్రబాబు గారి హయాంలో ఎటువంటి వారు సలహాదారులుగా చేస్తున్నారో మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సార్.